తెలంగాణలో త్రిముఖ పోరే జరగబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం ప్రచారం చేస్తుంటది? బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయి అని ప్రచారం చేస్తుంటది. బీజేపీ ఎన్ని సార్లు తోసిపుచ్చినా అదే ఉంటుంది. బీఆర్ఎస్ ఏం ప్రచారం చేస్తుంది? తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తాయని ప్రచారం చేస్తుంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పడిపోయింది. మొన్ననే అమిత్ షా చెప్పుకొచ్చేశారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ, పంజాబ్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. తద్వారా బీజేపీ మీద ఇక ఊరికినే కదలలేటటువంటిది లేదు, అనుమానాలు సృష్టించాలనుకున్న ఛాయిస్ లేదు. ఎందుకంటే ఫైనల్ అమిత్ షా చెప్పాడు. ఇప్పుడు కేటీఆర్ క్లియర్ సంచలనాత్మక స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవ్వరితో పొత్తు లేదు అన్నటువంటిది. ఎట్ ద సేమ్ టైం మా పోటీ బీజేపీకితోనే ఉంటుంది, కాంగ్రెస్తో ఉండదు. అంటే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది అన్నటువంటిది తన నమ్మకం. ఇది కేటీఆర్ చేసినటువంటి ప్రకటనలో కీలకం.